కుత్బుల్లాపూర్లో బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళి మరీ స్టూడెంట్స్ని కొట్టిన పోలీస్. అసలు ఎవరు అధికారం ఇచ్చారు నీకు? అసలు విషయం ఏంటంటే T20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా పిల్లలు బయటికి వెళ్ళి చూస్తున్నారు అనమాట. సో సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో తాగేసి పడుకున్నారంట. సో పిల్లల్ని హాస్టల్ లోపలికి ఎలవ్ చేయకపోతే కొంచెం సెక్యూరిటీ గార్డ్ మీద అరుస్తారు కదా, ఎవరైనా అరిచినారు అనమాట. అదే టైంలో ప్యాట్రోలింగ్ చేస్తున్నారు అనమాట. పోలీసు వాళ్ళు ప్యాట్రోలింగ్ చేస్తుంటే పిల్లలు కనిపించి సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడదాం గమనించి ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నారు, ఎందుకు స్టోన్స్ వేస్తున్నారు అని చెప్పేసి అనవసరంగా పిల్లల్ని హాస్టల్ రూమ్లోకి వెళ్ళి మరీ కొట్టినాడు పోలీస్. ఎవరు అధికారం ఇచ్చిన నీకు స్టూడెంట్స్ పైన చేయెత్తడానికి? ఇమ్మీడియట్లీ కుత్బుల్లాపూర్ PS వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ పోలీస్ ఆయన ఎవరైతే ఉన్నారో అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఆయన ఆన్సర్ ఇవ్వాల్సిందే ఎందుకు కొట్టినారో. ఒకరికి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే CCTV ఫుటేజ్లో చెక్ చేసుకొని రియలా కాదా, ఏమైనా ఫేక్ కంప్లైంటా, కావాలని న్యూసెన్స్ చేస్తున్నారా అని ఇచ్చినారా అని చెప్పి చెక్ చేసుకొని అప్పుడు రైట్స్ ఉంటాయి నీకు కొట్టడానికి. అనవసరంగా కొట్టడానికి నీకు రైట్స్ లేవు. ఎవరైనా ఇంకొకసారి స్టూడెంట్స్ పైన చెల్లిపితే ఏ స్టూడెంట్స్ అయినా సరే రిటర్న్ క్వశ్చన్ చేయండి. అదే ఏ PS నుంచి అయితే వచ్చి కంప్లైంట్ కొట్టినాడో అదే PSకి కంప్లైంట్ చేయండి. ఇట్స్ అవర్ రైట్స్ టు కంప్లైంట్. ఎవరికైనా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ స్టూడెంట్స్కి కొట్టినందుకు క్షమాపణ చెప్పాలి అని అదే PSకి వెళ్ళి అదే స్టూడెంట్స్ కంప్లైంట్ కూడా రైజ్ చేయాలి. అసలు వాళ్ళని స్టూడెంట్స్ అనుకుంటున్నారా, రాక్షసులు అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా? అట్లా ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి అధికారం ఎవరిచ్చింది నీకు? ఏ గవర్నమెంట్ ఇచ్చింది స్టూడెంట్స్ మీద చేతులు ఇప్పడానికి? ఏమన్నా ఉంటే నీకు CCTVలో ఫుటేజ్లో చెక్ చేసుకొని వాళ్ళని కొట్టాలి. అంతేగాని మాకు ఉంది కదా కాకి చొక్కా అని చెప్పి ఆ కాకి చొక్కా వేసుకొని అంతా ఇష్టం వచ్చినట్టు కొడతామంటే రిటర్న్ పబ్లిక్ నీకు కూడా కొట్టే అధికారం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాకీస్ మీకే. అందరికీ షేర్ చేయండి వీడియో.